యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. జాగ్రత్తగా గమనించండి. జీవితంలో ఇది చాలా భయంకరమైన పరిస్థితి. యాకోబు జీవితంలో యాకోబు ఎంతో సంపాదించుకున్నాడు, ఎందరినో సంపాదించుకున్నాడు, ఎంతో బంధుబలగం ఉంది, ఎంతో ధనబలము ఉంది, అన్ని బలాలు ఉన్నాయి, అంత బలగమంతా ఉంది. అయినప్పటికీ యాకోబు జీవితంలో అనుకోనని ఒక రోజు యాకోబుకి ఎదురైంది. ఏదో ఒక రోజు ఏదో ఒక పర్యాయము ఈ అనుభవం మనకును ఎదురై తీరుతుంది. ఏంటి అంటే, నీవు ఒక్కడవు, నీవు ఒక్కదానవు, నీవు ఒంటరిగా మిగిలిపోయే ఆ అనుభవం. ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎంత బలగము ఉన్నప్పటికీ ఏమీ లేని వ్యక్తిగా నీవు మిగిలిపోయే ఆ అనుభవం. ఎందుకు వచ్చిందో యాకోబుకు ఈ అనుభవం? ఎందుకు యాకోబుకు ఇంత భయంకరమైన ఈ శ్రమల సమస్యలు వచ్చాయి? యాకోబుకున్న కుటుంబం, యాకోబు యొక్క జీవిత భాగస్వాములు, యాకోబు గర్భాన జన్మించిన బిడ్డలు, యాకోబు యొక్క పనివాళ్ళు, యాకోబు యొక్క సిరి సంపదలు అన్ని యాకోబును వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏముందట? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒంటరితనం భయంకరమైన వేదన. అన్నీ ఉన్నప్పటికీ ఈ పరిస్థితిలో యాకోబుకు ఏమీ లేని వాడిగా మారిపోయాడు. యాకోబు ఏం చేయాలి ఈ శ్రమలో? ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి, కొన్ని మాటలు చెప్తాను. ఇలాంటి సమస్యలు లేక శ్రమలు, ఇలాంటి శోధనలు, ఇలాంటి కష్టాలు మన జీవితంలో ఎదురైనప్పుడు నువ్వెలా నిర్ణయం తీసుకుంటావో, నువ్వెలా అడుగు ముందుకు వేస్తావో, అదంతా నీ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. ఒక మాట ఉంటుంది, ఇంగ్లీష్లో చెప్తాను. ప్రాబ్లమ్స్ మేక్స్ ఎ మ్యాన్ బెటర్ లైఫ్ ఆర్ బెటర్ లైఫ్. కష్టాలు, శ్రమలు మనిషిని బెటర్ లైఫ్ అంటే చేదైన అనుభవంలోకైనా తీసుకువెళ్తాయి, బెటర్ లైఫ్ మంచి జీవితంలోకైనా తీసుకువెళ్తాయి. ఏమవుతాయి? కష్టాలు లేక శ్రమలు అనేవి మనిషిలో కృంగిపోయి చాలా నష్టపోయే అనుభవంలోకైనా తీసుకుపోతాయి. లేక వచ్చిన కష్టమే మనిషిని ఇంకా గొప్ప జీవితంలోకైనా తీసుకుపోతుంది. ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం, సమస్యల్లో నీ ఆలోచన ఏంటి? సమస్య లేని మానవులు, సమస్య లేని మనిషి భూమి మీద ఎవరు ఉండరు. ఉంటారా? భూమి మీద గాలి అంత విస్తరించి ఉన్నది అనేది ఎంత వాస్తవమో, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సమస్య ఉంది అనేది కూడా అంతే వాస్తవం. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, ప్రతి వాళ్ళకు భూమి మీద గాలి విస్తరించినట్లుగా మనుషులందరిలోనూ, కుటుంబములన్నింటిలోనూ, జీవితములంతటిలోనూ కూడా సమస్య ఉంటుంది. కాబట్టి ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నాకే ఎందుకు ఈ సమస్య? నీకు కాదు, అందరికీ ఉంది. నా ఒక్కదానికి నీకేం కాదు. గాలి ఎంత విస్తరించి ఎలాగైతే ఉందో సమస్యలు కూడా అంతటా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అర్థమవుతుందా? అందరికీ ఉన్నాయి, అంతటా ఉంది. కాబట్టి మన ఒక్కలమే ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు. మనకంటే ముందు జీవించిన వాళ్ళకు, ఈరోజు మనతో కలిసి భూమి మీద జీవిస్తున్న వాళ్ళకు అందరికీ కూడా సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యల్లో నీ ఆలోచన విధానం ఏమైతే ఉంటుందో ఇది నీకు ఈరోజు ప్రాముఖ్యమైన విషయం. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, ఏ నిర్ణయం అయితే తీసుకొని అడుగు ముందుకు వేస్తావో, దానిని బట్టి నీ భవిష్యత్తు బంగారపు బాటగా ఉంటుందో, లేకపోతే నీ భవిష్యత్తు అధోలంగా లేక నాశనం వైపు, నష్టం వైపు వెళుతుందో అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని వాక్య అనుభవాల్లో నుండి మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటే మన భవిష్యత్తు బాగుంటుందో మనం నేర్చుకోవాలి. రోజు ఇక్కడ ఉంటున్న వాక్యంలో నుంచి మహా గొప్ప వ్యక్తి ఒక ఆయన అన్నాడు. ఏం పేరు అతని పేరు? యాకోబు.
యాకోబుకు భయంకరమైన సమస్య వచ్చింది. ఏంటి యాకోబుకున్న సమస్య అంటే, నాన్న వాళ్ళందరూ యాకోబుకు దూరం అయిపోయారు, ఒంటరివాడైపోయాడు. యాకోబు ప్రయాణిస్తుంటే యాకోబు చంపడం కోసం తన సొంత సోదరుడు అన్న అయిన ఏశావు యాకోబును చంపడానికి 400 మంది సైన్యంతో బయలుదేరి వస్తున్నాడు. ముందు నుండి వెనుక తన మామ, కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన తన మామ లాభాను యాకోబును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. యాకోబు జీవితంలో రాత్రి తెల్లవారితే అన్న చేతిలో చచ్చిపోవాల్సిన పరిస్థితి, ఆ భయం యాకోబు జీవితంలో ఉంది. అందుకోసం యాకోబు ఆ రాత్రి అందరినీ పంపించేశాడు. ఆ చావేదో నేను ఒక్కనే చస్తాను, ఇక నాతో పాటు భార్య బిడ్డలు వీళ్ళందరూ చావటం దేనికి అనుకొని అందరినీ పంపించేశాడు. ఒకవేళ నా అన్న కోపంతో వచ్చి ముందు వెళ్ళిన వాళ్ళని చంపుతూ ఉంటుంటే వెనక నేను తప్పించుకొని పోవచ్చు అనే ఆలోచన విధానం కూడా యాకోబుకుంది. ఏది ఏమైనప్పటికీ యాకోబు జీవితంలో భయంకరమైన అనుభవం అది. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? యాకోబు తనకున్న సమస్యల నుంచి బయటపడాలా? ప్రతి ఒక్క వ్యక్తికి సమస్య ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందరికీ సమస్యలు ఉంటాయి, ఒక్కరికే కాదు, నీ ఒక్కడికి నీ ఒక్కదానికే కాదు, అందరికీ సమస్యలు ఉన్నాయి. గాలి ఎంతవరకు భూమి మీద ఉంది అన్నది వాస్తవమో, మనుషులు భూమి మీద ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది వాస్తవమో, అంతటను అందరికీ సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలు అందరు చచ్చిపోరు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇలాంటి దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ నిర్ణయమే నీ భవిష్యత్తును మార్చేస్తుంది. సరే చూద్దాం. ఇప్పుడు యాకోబు జీవితంలో యాకోబుకి ఎందుకు వచ్చాయి తెలిసి కష్టాలు, ఈ శ్రమలో యాకోబుకి ఎందుకు వచ్చాయి? కొన్ని కష్టాలు మనకు తెలియకుండా వస్తాయి, కొన్ని కష్టాలు కోరి తెచ్చుకుంటాం. తేడా ఉందా? కొన్ని కష్టాలు మన ప్రమేయం లేకుండా మన జీవితంలోకి, మన కుటుంబంలోకి వస్తాయి. మరికొన్ని కష్టాలు నువ్వు కోరి తెచ్చుకుంటావు. నువ్వు చేయకూడని పనులు చేయటం వల్ల కష్టాలు తెచ్చుకుంటావు. ఇక్కడ యాకోబు కూడాను, యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి? రైట్, యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు. యాకోబు ఎలా పైకి రావాలి అనుకున్నాడు తన జీవితంలో అంటే మోసాలు చేస్తూ పైకి రావాలి అనుకున్నాడు. ఒక మాట చెప్తాను, మోసం చేసేవాడు మళ్ళీ ఏమవుతాడు? మోసపోతాడు. దేవుడు ఏమన్నాడు? గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. నువ్వెవరిని మోసం చేస్తావో చివరికి మళ్ళీ నువ్వు కూడా మోసపోతావు. ఏమవుతావు? టైం ఏమవుద్ది? ఇక్కడ మొదలై మరలా అక్కడికే తిరిగి వస్తుంది. నువ్వు మోసం చేస్తే మరలా తిరిగి నువ్వు మోసపోయే రోజు ఒకరోజు నీ జీవితంలో మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ జీవితంలో అలా మోసాలు చేసి పైకి రావాలి అని అనుకోకూడదు. కానీ యాకోబు ఏమనుకున్నాడు? మోసం చేసి బాగా సంపాదించాలనుకున్నాడు. కానీ తను మోసం చేసుకుంటున్నాడని, తను నమ్మిన దేవుణ్ణి మోసం చేస్తున్నాడని యాకోబు అనుకోలేదు. అనుకున్నాడా? మోసం చేసి త్వరగా రావాలని, పైకి రావాలనుకొని ఎవరిని మోసం చేశాడు? తను ఉన్న ఇంటిని మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు? తన ఉన్న ఇంటిని మోసం చేశాడు. తన తండ్రిని మోసం చేశాడు. తన సోదరుని మోసం చేశాడు. అక్కడి నుంచి తన మామగారి ఇంటికి వెళ్ళిపోయి మామను మోసం చేయాలి. మోసం చేసేవాళ్ళు ఎప్పటికీ జీవితంలో పైకి రాలేరు. యాకోబు అలా పైకి రావాలనుకున్నాడు. ఒకరోజు ఒక డాక్టర్ గారు అయితే బోర్డు పెట్టుకున్నారు. ఏంటి డాక్టర్ గారు పెట్టుకున్న బోర్డు అంటే? డాక్టర్ గారు వింటున్నారా? మా హాస్పిటల్కు ట్రీట్మెంట్కి వస్తే మీకు ఖచ్చితంగా నయం చేసి పంపిస్తాను, ఫీజు 300. ఖచ్చితంగా నయం చేసి పంపిస్తాను, ఫీజు 300. ఒకవేళ మీకు తగ్గకపోతే 1000 రూపాయలు రిటర్న్ ఇస్తానని బోర్డు పెట్టుకున్నారంటే ఏంటది? మా హాస్పిటల్కి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని నయం చేసి పంపిస్తాను, ఫీజు 300. తగ్గలేదనుకోండి 1000 రూపాయలు రిటర్న్ ఇస్తాను. బాగుంది కదా ఈ పథకం?
ఇందులో ఒకడికి ఒక ఆలోచన వచ్చింది. ఎట్లా ఏదన్నా సరే డాక్టర్ గారి దగ్గర నుంచి 1000 రూపాయలు కొట్టేయాలనుకున్నాడు. ఏం చేయాలని? 1000 రూపాయలు కొట్టేయాలనుకున్నాడు. మరి 1000 రూపాయలు కొట్టేయాలిగా. కొట్టేయాలంటే ఏం చేయాలా? డాక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు తగ్గలేదని చెప్పాలా. తగ్గలేదని చెప్తే ఏం చేస్తారు డాక్టర్ గారు? తిరిగి ఆ బోర్డు పెట్టిన ప్రకారం 1000 రూపాయలు ఇస్తారు. వెళ్ళాడు హాస్పిటల్కి. డాక్టర్ గారు అన్నారు, ఏమైంది, ఏంటి నీ ప్రాబ్లం అన్నారు. అయ్యా, నా నాలుగుకి అసలు రుచి తెలియటం లేదు అన్నాడు. ఏం తెలియటం లేదు? రుచి తెలియట్లేదు అన్నాడు. వెంటనే డాక్టర్ గారు సిస్టర్ గారితో ఆ 20 నెంబర్ బాక్స్ తీసుకురా అన్నాడు. సిస్టర్ గారు 20 నెంబర్ బాక్స్ తీసుకొచ్చి అందులో ఒక సీసా తీసుకొచ్చి నోరు తెరవని నేలకి మీద పోసాడు. పోయిగానే అన్నాడు, ఇదేంటి పెట్రోల్ పోసావు అన్నాడట. ఏం పోసావు? అయితే నీకు రుచి తెలిసిందిగా 300 ఖర్చు అన్నాడు డాక్టర్ గారు. అది పెట్రోల్ అని నీ నేలకి మీద పైకి తెలిసిందిగా, అంటే నీకు రుచి తెలిసింది కాబట్టి 300 ఖర్చు అన్నాడు. 300 ఖర్చు ఇంటికి వెళ్ళిపోయాడు. మనసులో మదన పడుతున్నాడు. 1000 రూపాయలు సంపాదిద్దామంటే 300 పోయినాయి కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయి 300కు ఇంకా ఆ 1000 రూపాయలు నా డబ్బులు కూడా వెనక్కి తీసుకురావాలి, మళ్ళీ ఒక పథకం వేసుకొని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి పోయాడు. పోయాడు డాక్టర్ గారు, నాకు జ్ఞాపక శక్తి ఉండట్లేదండి, నాకు మతిమరుపు వస్తుంది అన్నాడు. ఏముంట్లా? అసలు నేనేమన్నా మర్చిపోతున్నాను, నాకు మతిమరుపు అండి అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తుంటే డాక్టర్ గారు కదా, వినాలి, 1000 రూపాయలు కొట్టేయాలని పథకంలో ఉన్నాడు మోసగాడు. వింటా ఉన్నాడు. డాక్టర్ గారు అన్నారు మళ్ళీ సిస్టర్ గారు, 20 నెంబర్ బాక్స్ తీసుకురా అన్నాడు. అన్నీ అన్నాడు. ఆ 20 నెంబర్ బాక్సులో ఉంది పెట్రోల్గా అన్నాడు. ఓ, అయితే నీకు జ్ఞాపశక్తి వచ్చేసింది, 300 కట్టిపో అన్నాడు. మళ్ళీ ఎంత పోయాయి? పాపం 1000 రూపాయలు సంపాదంటే 600 పోయాయి. మళ్ళీ 4 రోజుల తర్వాత ఎట్లాగన్నా సరే డాక్టర్ గారి దగ్గర డబ్బులు కొట్టేయాలని పథకం గుడ్డివాడగా యాక్షన్ చేస్తూ ఒక ఫ్రెండ్ని అంట పెట్టుకుని హాస్పిటల్ వరకు వచ్చేసాడు. వచ్చి డాక్టర్ గారు, యాక్సిడెంట్లో నా కళ్ళు కనపడలేదు, కళ్ళు పోయాయండి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ గారు? అలాగే డాక్టర్ గారు అన్నారు, నేను బాగు చేయడం నా వల్ల కాదులే, 1000 రూపాయలు తీసుకో అన్నాడు. ఇక మనసులో అనుకున్నాను, నేను గెలిచాను అనుకోని ఇక 1000 రూపాయలు తీసుకొని డాక్టర్ ఒక 100 రూపాయల నోటు ఇచ్చాడు. ఆ 100 రూపాయల నోటు తీసుకొని, ఏంటండి 1000 రూపాయలు 100 రూపాయలు ఇచ్చారన్నాడు. అరకారే, అయితే నీ కళ్ళు వచ్చేసాయి కాబట్టి 300 ఖర్చు అన్నాడు. అంతే. ఏదో సంపాదిద్దామని 3 సార్లు హాస్పిటల్కి పోయి ఏమీ లేకుండా ఏం చేశాడు? 900 వదిలించుకున్నాడు. అందుకే బైబిల్లో మోసంతో ఏదైనా సంపాదించుకోవాలి అనుకుంటే, ఏదైనా సాధించాలి అనుకుంటే చివరకు శూన్యమే మిగులుతుంది. సామెతల గ్రంథంలో సొలొమోను అంటూ, మోసంతో సంపాదించింది తర్వాత అది మట్టితో ఉన్నట్టుగా ఉంటుంది. పెమ్మట వాడి నోరు మంటితో నింపబడును. ఏముంటుంది? కాబట్టి గుర్తుపెట్టుకోండి, యాకోబు కూడాను మోసం చేసి పైకి రావాలనుకున్నాడు జీవితంలో. ఆ మోసమే యాకోబును మోసం చేసింది, యాకోబును కష్టాల పాలు చేసింది. యాకోబు ఒంటరి వాడైపోయాడు. ఇప్పుడు యాకోబు మనసులో ఏముందో తెలుసా? నేను ప్రేమించిన నా భార్యలు నాకు దూరం అయిపోయారు, నా రక్త సంబంధం, నా బిడ్డలే నాకు ప్రాణం అనుకొని పెంచుకున్నాను, నా బిడ్డలు నాకు దూరం అయిపోయారు. దాదాపు 21 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న నా ఆస్తి, గొర్రెల కాసి రాత్రి భవన్లో చలనక ఎండనక వాడనక అడవుల్లో తిరుగుతూ 21 సంవత్సరాలు సంపాదించుకున్న ఆస్తి అంతా పోయింది. కట్టుకున్న భార్య దూరం అయిపోయారు, కన్న బిడ్డలు దూరం అయిపోయారు. ఒక్కడిని నేను ఈ అర్ధరాత్రి కటిక చీకటిలో ఒక్కడిని నేను మిగిలిపోయాను. ఏమైపోయింది నా బ్రతుకు? ఎంతకాలం ఎంత బాగా బ్రతికానో, నా చుట్టూ ఎన్ని వందల మంది పని వాళ్ళు, ఎంత బలగం ఉంది. ఈరోజు ఏంటి నా పరిస్థితి? ఒంటరి అయిపోయానే. ఇలాంటి టైంలో ఒక అద్భుతమైన నిర్ణయం. ఏంటది? ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు యాకోబు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు
ఒక అద్భుతమైన నిర్ణయం మనం తీసుకోవాలి. యాకోబు ఏ రేవు దాటాడు? ఏ రేవు అంట? ముందుకు బైబిల్ ఎబ్బోకు రేవు. ఎబ్బోకు అనే మాటకు మన తెలుగు భాషలో అర్థం ఏంటంటే కుమ్మరించుట. ఎబ్బోకు అనే మాటకు అర్థం కుమ్మరించుట. ఏంటది? యాకోబు సిద్ధమైపోయాడు. ఏదేమైనా సరే మరలా నా జీవితం నేను తిరిగి కట్టుకోవాలి, ఏదేమైపోయినా సరే నా జీవితం మీద మరలా పట్టు సాధించాలనుకున్నాడు. దీనికి కారణం ఏంటో ఆలోచించాడు. ఆ ఎబ్బోకు రేవు దగ్గర రాత్రి ఆ దేవుని పాదాలు పట్టుకొని తన హృదయంలో ఉన్న వేదన, తన హృదయంలో ఉన్న దుఃఖము, తన హృదయంలో ఉన్న లోపములు, పాపములు ఏమైతే ఉన్నవన్నీ కుమ్మరించేశాడు. ఏం చేశాడట? ఆ ఎబ్బోకు అనే అర్థం కలిగిన కుమ్మరింపు, తన హృదయంలో ఉన్నదంతా యాకోబు కుమ్మరించి దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, నేను మోసగాడినే, నేను మోసంతో పైకి రావాలనుకున్నాను, క్షమించాలి. ఈ రాత్రి ఈ పాదాలు పట్టుకుంటున్నాను, తెల్లవారితే నా ప్రాణాలు పోతాయి అంటూ యాకోబు పశ్చాత్తాపంతో ప్రభువు పాదాలు పట్టుకున్నాడు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇక నా పని అయిపోయిందిలే, ఇక నాకు భవిష్యత్తు లేదులే, ఇక అందరూ దూరం అయిపోయారులే, ఈ ఆలోచన ఎప్పటికీ కరెక్ట్ కాదు. అర్థమవుతుంది? ఎందుకంటే సమస్యలందరికీ ఉంటాయి, కానీ సమస్య వచ్చినప్పుడు ఎవరమైతే ప్రభు వైపు చూడగలుగుతామో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, విశ్వాసమునికి కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు? విశ్వాసమునికి కర్తయు దాన్ని కొనసాగించువాడు. యాకోబు రాత్రి ప్రభు వైపు చూశాడు. యాకోబు ఆలోచన తనను కృంగదీసి తను ఆత్మహత్య చేసుకునేలా పిరికివాడిగాను భయాందోస్తులుగాను చేయలేదు. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు శ్రమలు విస్తరించినప్పుడు, బాధలు విస్తరించినప్పుడు సాతానుడు నిన్ను ప్రేరేపిస్తాడు ఆత్మహత్య వైపు. ఇంత బ్రతికావు, ఏం మిగిలింది నీ కాడ? భార్య వెళ్ళిపోయారు, బిడ్డలు వెళ్ళిపోయారు, ఆస్తి పోయింది, అందరిని ఒంటరి చేశారు, కటిక చీకట్లో ఒంటరి వ్యక్తిని చేసి వెళ్ళిపోయారు. ఇంకెందుకు వచ్చేవారు? ఏ దేవుడు నీకు సహాయం చేయలేదు, నువ్వు నమ్మిన దేవుడు నీకు సహాయం చేయలేదు, ఇంకెందుకు నీ బ్రతుకు? చనిపోరాదా అంటూ చాలా పర్యాయాలు సాతానుడు నిన్ను శోధిస్తుంటాడు. అలాంటి సమస్యల్లో నువ్వు ఏ ఆలోచన తీసుకుంటావో అది నీ విశ్వాసాన్ని తెలియజేస్తుంది, అది నీ భవిష్యత్తుకు మార్గం వేస్తుంది. అలాంటి సమస్యల్లో యాకోబు యేసు ప్రభు వైపు చూశాడు, దేవుని వైపు చూసి ఆయన పాదాలు పట్టుకున్నాడు. అందుకే తెల్లవారిన తర్వాత తనను చంపాలనుకున్న అన్న యాకోబును చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకొని మీదపడి ఏడ్చాడు. కత్తితో చంపాలనుకున్నాడు, కత్తి చేతబట్టి, కానీ కౌగిలించుకొని ఏడ్చేలా దేవుడు చేశాడు. ఆమేన్. కఠినమైన బండబారిపోయిన హృదయాలను కూడా కరిగించగల దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. కారణం ఏంటో తెలుసా? సమస్యల్లో యాకోబు ప్రభు వైపు చూశాడు, ఆయన పాదాలు పట్టుకున్నాడు. మనం కూడా గుర్తు పెట్టుకోవాలి, ఎంత కష్టమైనా రానివ్వండి, ఎంత శ్రమైనా రానివ్వండి, బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు, ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన. ఎవరట? ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆపదొచ్చిందా? ఎవరిని నమ్ముకోవద్దు, ఆయన నమ్మదగిన సహాయకుడు. ఎవరు ఆయన? ప్రభువైన క్రీస్తు. ఆపద వచ్చినప్పుడు నువ్వు ఆదుర్ద పడ్డావో, ఆపద వచ్చినప్పుడు కంగారు పడ్డావో, ఆపద వచ్చినప్పుడు అపవాదికి నువ్వు కనుక షేక్ హ్యాండ్ ఇచ్చావు అనుకో, ఆపద కాలంలో వాడు నేను ఆత్మహత్యల వైపు లాక్కపోతాడు అపవాది. ఆపద వచ్చినప్పుడు మనల్ని ఆదరించే దేవుడు, మనకు ఆదరణకర్త, మనలో ఉండి మన వెన్నంటి ఉండి నడిపించే దేవుడు ఉన్నాడు. ఆ ప్రభు వైపు చూస్తూ ఆయన పాదాలు పట్టుకుంటే మనకు సమస్యల నుంచి చక్కటి విడుదల దొరుకుతుంది. ఆమేన్. రోజు ఒక ఇద్దరు విశ్వాసులు బాగా ఆకలితో ఉన్నారు. వాళ్ళకు బాగా ఆకలింది, ఏదన్నా తినాలి అనుకున్నారు. ఆ దగ్గరలో చూశారు,
ఒక హోటల్ కనపడింది. ఇద్దరి దగ్గరికి కలిపితే 5 రూపాయలే ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 5 రూపాయలు ఉన్నాయి. జేబులో చూసుకున్నారు. ఏం చేద్దాం అనుకున్నారు? 5 రూపాయలు ఉన్నాయి కాబట్టి ఏం చేద్దాం, 1/2 టీ తీసుకుందాం అని ఒకడన్నాడు టీ కాదు, నాకు బాగా ఆకలి అవుతుంది, అన్నం తింటానన్నాడు పక్కనోడు. అన్నం తింటానికి డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు అన్నాడు. ప్రార్థన చేసుకొని వెళ్దాం హోటల్లోకి, దేవుడే చూసుకుంటాలే అన్నాడు. యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాలే అన్నారు. ఇంకొకడేమో ఏ దేవుడు చూసుకోవచ్చు ఏంటో, ఆ బిల్లు కట్టకపోతే మనల్ని పిండి రూపిస్తారు, నేను తిన్నా అన్నాడు. ఇద్దరు మొత్తానికి హోటల్కి వెళ్ళారు. ఒకడేమో నాకు ఒక సింగిల్ టీ అన్నాడు, ఇంకొకటేమో నాకు భోజనం అన్నాడు. టీ తాగి కూడా అట్లాగే కూర్చున్నాడు. ఇద్దరికి ఆకలి అవుతుంది. తన ఫ్రెండ్ భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత టీకి బిల్లు ఇచ్చారు, వెళ్ళిపోయి టీ బిల్లు కట్టేశాడు. తన దగ్గర ఉన్నాయి కాబట్టి బిల్లు కట్టాడు. మరి భోజనం చేసినోడికి ఏం బిల్లు కట్టాలా? డబ్బులు లేవు. బిల్లు ఇచ్చారు, ఆ బిల్లు తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అసలు జేబులో ఉన్నాయా? జేబులో లేవు. కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాగానే ఆ టైంలో గబుక్కున్న వ్యక్తి, ఆ హోటల్లో నుంచి వచ్చిన వ్యక్తి, బ్రదర్ ఇచ్చివ్వండి, మీ బిల్లు నేను కడతానన్నాడు. అంటే ఇచ్చివ్వండి ఆ టోకెన్, మీ బిల్లు నేను కడతానన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఏంటి అంటే, మీరు హోటల్కి వచ్చినప్పుడు మీరు భోజనం చేసే ముందు మీరు ఏం చేశారు? ప్రార్థన చేసుకొని భోజనం చేశారు. అంటే మీరు దేవునిలో భక్తి కలిగిన వాళ్ళని నాకు అర్థమైపోయింది. కాబట్టి దేవుడు నన్ను మీ బిల్లు కట్టమని నన్ను ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మీ బిల్లు నేను కడతానని బిల్లు కట్టలేదు. చూడండి, అల్ప విశ్వాసికేమో ఆకలి మిగిలిపోయింది, పూర్ణ విశ్వాసకేమో కడుపు నిండిపోయింది. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు అల్ప విశ్వాసంగా ఉంటే ఎప్పుడు ఆకలితోటే ఉంటాం. కష్టాలు శ్రమలు అవసరాలు వచ్చినప్పుడు ప్రభునందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచగలిగితే ఎప్పుడు నింపబడతాం. ఆమేన్. యాకోబుకి కష్టం వచ్చింది. యాకోబుకి కష్టం వచ్చినప్పుడు యాకోబు అల్ప విశ్వాసిగానో లేదు. ప్రభు పాదాలు పట్టుకొని రాత్రంతా ప్రార్థనలో ప్రాకులాడాడు, పెనుగులాడాడు యాకోబు. కాబట్టి మనకు కష్టం శ్రమ వచ్చినప్పుడు ఆ పని అయిపోయింది అనుకోవాల్సిన పనిలే, కురింగిపోవాల్సిన పనిలే. దేవుడు ఒక ద్వారం మూసుకుపోయిందంటే మరొక ద్వారాన్ని ఖచ్చితంగా తెరుస్తాడు. ఆమేన్. మరొక వ్యక్తి గురించి చెప్తారు వినండి. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. చాలు. ఇక్కడ మరొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు అంటే దావీదు భక్తుడు. ఏం పేరు? దావీదు. దావీదును చంపడానికి, దావీదును చంపడానికి తన మామ అయిన సౌలు 3000 మందిని సైన్యాన్ని పంపించాడు. 3000 మంది సైన్యాన్ని పంపించి దావీదు ఎక్కడ కనపడితే అక్కడ నుంచి పట్టుకుని రండి, దావీదుని చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. దావీదు జీవితంలో కీర్తన 3వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది, దావీదు యొక్క సొంత కుమారుడు అబ్షాలోము తండ్రిని చంపాలనుకున్నాడు. వినండి, దావీదు ఎలాంటి సమస్యలో ఉన్నాడో, దావీదు యొక్క సొంత బిడ్డలే అబ్షాలోము తండ్రిని, దావీదుని చంపాలనుకుంటున్నాడు ఒకవైపు. మరొకవైపు తన మామ సౌలు దావీదుని చంపాలనుకుంటున్నాడు. మరొక వైపు తనంటే గెత్తని ఆ ఫిలిష్తీన్ల లాంటి శత్రు దేశాలలో ఉన్న రాజులు దావీదుని చంపాలనుకుంటున్నారు. దావీదు ఇంటిలో దావీదు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీకాలు దావీదును అవమానించి మాట్లాడింది. దావీదు ఉంటున్న ఇంటిలోనూ దావీదుకు మనశ్శాంతి లేదు, దావీదు ఉంటున్న రాజ్యములోనూ దావీదుకు మనశ్శాంతి లేదు. దావీదు ఎక్కడ ఉన్నా దావీదు చుట్టూత మనుష్యులు శత్రువులా మారిపోయి దావీదును చంపాలి అనుకున్నారు. దావీదు ఎవరికైనా కీడు చేశారా? దావీదు ఎవరికైనా కీడు చేశాడా? నువ్వెవరికి ఏ కీడు చేయని అవసరం లేదు. ఆటోమేటిక్గా సమస్యల శత్రువులు ఇలా పుట్టుకొస్తారంతే. యేసు ప్రభువారు ఎవరికి ఏ కీడు చేయలేదు, చేశారా? అందరినీ ప్రేమించాడు. ఆయన చంపేసే అంత కసిగలిగిన శత్రువులు తయారయ్యారు. ఈ జీవితంలో కూడా ఎంత మంచి వ్యక్తివైనా, నేను ఎవరికి ఏ కీడు చేయలేదండి అన్నా, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదండి అన్నా, అయినప్పటికీ సమస్యలు శత్రువులు నీ చుట్టూనే ఉంటారు. దావీదు చుట్టూ ఉన్న ఇంటిలోనూ చుట్టుపక్కలను శత్రు దేశాలన్నింటిలో దావీదుకి సమస్యలు చుట్టుముట్టాయి. ఏం చేయాలి దావీదు?
ఎవరు ఏదో అన్నారు అనుకుంటే సరిపోయింది, కానీ సొంత బిడ్డలే తండ్రి మీద తిరుగుబాటు చేశారు చంపాలనుకుంటే. కట్టుకున్న భార్యే నలుగురిలో దావీదుని అవమానిస్తే, కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన మామైన సౌలే దావీదుని చంపాలనుకుంటే, బయట సమస్యలే అనుకుంటే దావీదుకి ఇంటిలో కూడా సమస్యలు ఉన్నాయి. ఏం చేయాలి దావీదు? నేను దేశాన్ని రాజ్యాన్ని పరిపాలించేంత శక్తి సామర్థ్యాలు నాకున్నాయి, కానీ నేను నా ఇంటిని ఏలలేకపోతున్నానే. బయట అందరికీ నేను చెప్పగలుగుతున్నాను, కానీ నా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పలేకపోతున్నానే. నా వాళ్ళే నన్ను బాధ పెడుతున్నారని దావీదు కుమిలి 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 కుమిలిపోయాడు. ఏం చేయాలి? ఏం చేయాలి దావీదు? గమనించండి, చాలా పర్యాయాలు సమస్యలు వస్తాయి. అన్ని వైపులు అన్ని చోట్ల సమస్యలు ఉంటాయి. ఆత్మీయుడైన యాకోబు జీవితంలోనూ దేవుని ఇష్టానుసరుడైన దావీదు జీవితంలోనూ సమస్యలు పొంచి ఉన్నాయి. కాబట్టి సమస్య లేని చోటుకి ఎక్కడికో పోదా ఉంటే ఎక్కడ సమస్య లేని స్థలమే లేదు. గాలి ఎక్కడుంటే అక్కడ సమస్య ఉన్నట్టే. అంతవరకు సమస్యలు అందరికీ ఉన్నాయి. గుర్తుపెట్టుకుని ఏం చేయాలి? చాలాసార్లు కష్టాలు, శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు మనం చేసే పని ఏంటి తెలుసా? సమస్యలు వచ్చినప్పుడు సాధ్యమందు మనం ఏం చేస్తామంటే, ఇక నా వల్ల కాదులే, ఇక నా వల్ల కాదులే, ఇక నా పని అయిపోయిందిలే, ఇక నేనేం చేయగలను, ఇక నా వల్ల ఏమవుద్ది. ఒకసారి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయామనుకో, ఇక నాకు రాదు, ఇక నేను పాస్ కాను. ఒకసారి ఉద్యోగంలో ఫెయిల్ అయిపోయామనుకో, ఇక నా పని అయిపోయింది. ఒకసారి వ్యవసాయంలో ఫెయిల్ అయిపోయానుకో, నాకు వ్యవసాయం కలిసి రాదు. ఒకసారి వ్యాపారంలో ఫెయిల్ అయిపోయానుకో, ఇక నాకు వ్యాపారంలో ఇక రాదు. ఏమైపోతావు? ఫిక్స్ అయిపోతావు. ఒకరోజు ఒక ఆయన 3 గాడిదలు తీసుకొని పోతున్నాడు పట్టణానికి. ఏంటివి? 3 గాడిదలు తీసుకొని పట్టణానికి పోతున్నాడు ఒక ఆయన. చాలా దూరం నడిచిపోయేటప్పటికి బాగా చెమట పట్టి చికాకు అనిపించింది. చెరువు ఒకటి కనబడింది. చెరువు దగ్గర స్నానం చేసి ఫ్రెష్గా వెళ్దాం అనుకున్నాడు. మరి అతను చెరువులోకి వెళ్తే గాడిదలు ఏమైపోతాయి? ఎట్లా వెళ్ళిపోతాయి అనుకొని ఆ గాడిదలను ఏదైనా చెట్టు కట్టేయాలనుకున్నాడు ఆయన. మరి 3 గాడిదలు ఉన్నాయి, కట్టేయాలంటే ఆయన దగ్గర 2 తాళ్ళే ఉన్నాయి. ఈ 2 తాళ్ళతో 3 గాడిదలు ఎలా కట్టేయాలో అర్థం కాల. ఒక గాడిద మరి కట్టయిపోతుంది అంటే వెళ్ళిపోద్దా? అలా కట్టయిపోతే 3 గాడిదలు దారి పడతాయేమో అని ఏం చేయాలో ఆలోచన చేసి పొలం నుంచి ఒక రైతు వస్తా ఉంటే ఆయన అడిగాడట, అయ్యా నేను స్నానం చేయడానికి చెరువులోకి వెళ్ళి వస్తాను, కొద్దిసేపు గాడిదల దగ్గర కూర్చోని. ఎందుకు గాడిదల దగ్గర కూర్చోవటం అన్నాడట. మరి గాడిదలు పోకుండా అన్నాడట. ఏం అవసరం లేదా, చెట్టుకు కట్టాయి అన్నాడట. చెట్టు కట్టే నా దగ్గర 3 గాడిదలు 2 తాళ్ళే ఉన్నాయి అన్నాడట. ఏం గదిలే 2 గాడిదలు కట్టాయి ఏమన్నాడు? ఏం గదిలే ఉన్న తాళ్ళతో 2 గాడిదలు కట్టాయి అన్నాడట. సరే పెద్ద మనిషి చెప్పాడని ఆ 2 తాళ్ళతో 2 గాడిదలు కట్టేశాడు. చెరువులోకి పోయాడు. స్నానం చేసి చూస్తే 3వ గాడిద అక్కడే ఉంది. ఎక్కడుంది? ఆ కట్టేసిన గాడిదల దగ్గర 3వ గాడిద ఉంది. ఎక్కడికి కదల్లా. వచ్చాడు. ఆ కట్టేసిన గాడిదలు మెల్ల తాళ్ళు విప్పాడు. తాళ్ళు పట్టుకొని ముందు నడిపించుకుంటూ పోతా ఉంటా. 2 గాడిదలు కదలదు. 3వ గాడిద కదలతల్లా. ఎంత నెట్టినా గాడిద 3వ గాడిద కదలతల్లా. టైం అయిపోతా ఉంది, పొద్దుపోతా ఉంది. ఆ 2 గాడిదలు మాత్రం ఆయన వెనక్కి నడుస్తున్నాయి. 3వ గాడిద అక్కడి నుంచి కదలటల్లా. ఏంటి గాడిదకి ఏమైపోయింది? గాడిద ఎందుకు కదలచలేదు అనుకుంటారు. ఎంత ప్రయత్నం చేసినా కదల్చాలి. మళ్ళీ ఆయన రైతు కనపడ్డాడు. అయ్యా నువ్వు చెప్పావు 2 గాడిదలను కట్టేశాను, తాళ్ళు విప్పి తీసుకుపోతున్నాడు, 2 గాడిదలు కదులుతున్నాయి, 3వ గాడిద అక్కడి నుంచి కదలచలేదు, ఏమైందా, నలిగిందా ఏంటి అన్నాడు. అప్పుడు అన్నాడచ్చ ఆయన, ఆ 3వ గాడిద మెల్ల కూడా తాడిప్పు అది కదులుద్ది అన్నాడచ్చ. ఏమన్నాడు? ఆ 3వ గాడిద మెల్ల కూడా ఉన్న తాడిప్పు ఆ గాడిద కూడా కదులు వస్తుంది అన్నాడట. అదేంటయ్యా, నేను కట్టేసిన 2 గాడిదలనేగా, 3వ గాడిదని కట్టడానికి దగ్గర తాళ్ళు లేదుగా. నాయన పిచ్చోడా, ఆ 3వ గాడిద ఏమనుకుంటుందంటే నా మెల్లో కూడా తాడుంది, నన్ను కూడా నా యజమాని కట్టేసాడని ఫీల్ అవుతుంది. వెళ్ళి ఆ 3వ గాడిద మెల్లో తాడిప్పు అంటే అప్పుడు అర్థమైపోయింది. వచ్చి ఏదో తాడున్నట్టుగా తాడెప్పు తీసినట్టుగా యాక్షన్ చేయగానే 3వ గాడిద దారిన పోతుంది. ఇప్పటిదాకా ఆ చెట్టు దగ్గర ఎందుకు నిలబడింది ఆ గాడిద? నన్ను కూడా కట్టేశాడు. ఆ 2 గాడిదలను కట్టేశారు, నన్ను కూడా కట్టేశాడు.
ఆ 2 గాడిదల మెల్ల తాడిప్పాడు, నా మెల్ల తాడిప్పలేదు. కాబట్టి అది అక్కడే అయిపోయింది. ఏమైపోయింది? ఆ గాడిద దానంతట అదే ఊహించుకుంటూ భ్రమలో ఉంది. నన్ను కూడా కట్టేశారు, పక్కనే కట్టేశారు కాబట్టి నన్ను కట్టేశారు. చాలా పర్యాయాలు మన జీవితాల్లో నువ్వు ఎదగలేకపోవటానికి కానీ, సమస్యలు అధిగమించలేకపోవటానికి కానీ కారణం ఏంటో తెలుసా? వాళ్ళని చూసి, పక్కటోళ్ళని చూసి, వీళ్ళని చూసి నువ్వు కూడా అదే భ్రమలో ఉంటావు. వాళ్ళు తప్పారు, నేను తప్పాను. నువ్వు అంతటి నువ్వే భ్రమంలో అక్కడ కట్టేసుకుంటావు ఒక తాడు. అక్కడ ఏమి లేదు, నిజంగా ఉందా? ఇక నా వల్ల కాదు, ఇక నాకు వ్యాపారం కలిసి రాదు, ఇక నాకు వ్యవసాయం కలిసి రాదు, ఇక నేనేం పని చేసినా అసలు ఎవరు నిన్ను తాళతో కట్టేలా. దేవుడు ప్రతి ఒక్కరికి బుద్ధి, జ్ఞానం, వివేకములు, శక్తి, సామర్థ్యాలు దేవుడు మనకిచ్చాడు. కానీ మనంతటా మనమే ఏం చేస్తామంటే ఈ కష్టాలను కట్టేసినట్టుగా, సమస్యలను కట్టేసినట్టుగా, శోధనలను కట్టేసినట్టుగా, ఈ పేదరికం నిన్ను కట్టేసినట్టుగా, ఈ అప్పులను నువ్వే ఫీల్ అవుతావు. నిజంగా ఏమైనా కట్టేశారా? ఏం కట్టేయాల, నువ్వే ఫీల్ అయిపోయి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా నీ జీవితాలు ఎక్కడక్కడే ఆగిపోతావు. అసలు నీ ఎవరు కట్టేయాల, నువ్వు ఫీల్ అవుతున్నావు. నువ్వేమవుతున్నావు? నీ అంతటా నువ్వే ఫీల్ అయిపోతున్నావు. ఆ గాడిద ఎందుకు కదులుతున్నా అనుకుంటుంది అది కూడాను. ఈరోజు ఈ మాట నుంచి మనలో కూడా కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఎవరినో చూసి అయ్యో వాళ్ళు ఫెయిల్ అయిపోయారట, వాళ్ళు ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంట, అవమానం భరించలేక, వీళ్ళు అలా అయిపోయిందంట ఆత్మహత్య. వాళ్ళని వీళ్ళని చూసి నువ్వేమైపోతున్నావంటే నువ్వు కూడా అదే భ్రమలో అక్కడే కట్టేసుకుని ఆగిపోతున్నావు. దానివల్ల నీ జీవితంలో ఎప్పటికీ పైకి రాలేవు. దేవుడు అందుకు కాదు. దేవుడు నీకు సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, నీ ఆలోచనకర్త ఎవరు? ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానమునకు అధిపతి ఎవరు? ఆయన మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఆలోచనకర్త. ఆయన మనకు ఆలోచనకర్తగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు. అపవాది మనకు ఆలోచన ఇవ్వకూడదు, సాతాను మనకు ఆలోచన ఇవ్వకూడదు, నీకు నువ్వే ఇమాజిన్ చేసుకోకూడదు, నీకు నువ్వే ఊహించుకోకూడదు, నీకు నువ్వే కొన్ని ఆలోచించుకొని ఎగింతే ఇక నేనంతే నీకు నువ్వే అసలు ఏమి లేదు, నువ్వే కట్టేసుకుంటున్నావు. అక్కడ ఎవరుందా? ఏమి లేదు. యేసు ప్రభు వారు మనకు ప్రభువుకున్న పేరేంటి? ఆయన యెహోవా నిస్సి, ఆయన విజయశీలుడు, ఆయన జయశీలుడైన దేవుడు మన దేవుడు. ఆయన ప్రతి సమస్యలో నుంచి విడుదల చేయగలవాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఈ సాతాను కట్లు ఎంత లెక్కండి? ఈ శ్రమల కట్లు ఎంత లెక్క? ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ కట్లు ఎంత లెక్క? ఈ రోజున శోధనల కట్లు ఇవే పెద్ద లెక్క? దేవుడు భయంకరమైన పాపపు గొలుసుల్ని తెంచివేశాడు. మరణం వంటి భయంకరమైన గొలుసుల్ని తెంచి జయించి మనకు ఆ విజయాన్ని ఇచ్చిన దేవునికి ఆయన కలిగిన బిడలుగా మనం నీకు నువ్వే ఏ వీటితో కట్టేసుకొని అక్కడ ఆగిపోవద్దు. ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగకుండా ఎక్కడ నేను ఆగిపోకూడదు. సమస్య వచ్చిందా? సమస్యకు పరిష్కారం ఉంది. సమస్య వచ్చిందా? ఏముంటుంది సమస్యకు పరిష్కారం కూడా ఉంది. ఎక్కడ పరిష్కారం ఉంది? ప్రభు పాదాల చెంత. ఎక్కడుంది పరిష్కారం? ప్రభు పాదాల చెంత. ఏంటి ఆ సమస్యకు పరిష్కారం? అటు ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు, ఆయన మీద ఆధారపడ్డప్పుడు దేవుడు మనకు చక్కటి గొప్ప భాగ్యం ఇస్తాడు. ఆమేన్. దావీదుకు సమస్యలు వచ్చాయి. ప్రభువా, నేను నీ దగ్గర ఒక వరం కోరుకుంటానయ్యా, నీ మందిరంలో నీ పాదాల చెంత కట్టే భాగ్యం నాకు ఇవ్వు అన్నాడు. దావీదు సమస్య వచ్చినప్పుడు ప్రభువా అంటూ ప్రభు మీద ఆధారపడ్డాడు. సమస్యలన్నీ పటాపంచలైపోయాయి. దావీదు మహా గొప్ప చక్రవర్తి, అడవుల పాలైపోయాడు అన్నింటినీ పోగొట్టుకొని. ఎప్పుడైతే దావీదు ప్రభువుపై ఆధారపడ్డాడు, మహా గొప్ప చక్రవర్తిగా ఏకదాటిగా దాదాపు 40 సంవత్సరాల దావీదు ఆ దేశాన్ని పరిపాలించే గొప్పవాడయ్యాడు. ఏమైపోయాయి సమస్యలు వచ్చింది కదా, ఇంకేంటి నా జీవితం అనుకుని ఉంటే ఏమైపోయి ఉండేవాడు? ఇక సమస్యలు వచ్చాయి కదా, ఇక నేను మరలా తిరిగి లేవలేనేమో, కోలుకోలేనేమో, ఇక నా పని ఇంతే అని అనుకొని ఆగిపోయి ఉంటే ఏమైపోయాడు? అలా కాదు. సమస్యలకు మించిన శక్తిమంతుడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన అద్భుతములు, ఆశ్చర్యములు చేయగల దేవుడు. మన జీవితంలో ఉన్న గొలుసులు, ఎరుకులు, ఇబ్బందులన్నింటినీ జయించగల దేవుడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు వాటన్నింటిని జయించుకొని మనం ముందుకు పోగలం. ఆ ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు పోగలం. ఆయన పాదాలు పట్టుకుని మనం ముందుకు పోగలం. దావీదు అదే చేశాడు. మరొక వ్యక్తిని గురించి చెప్తారు.